బస్ పెట్టారు కానీ మా ఆటో వాళ్ళందరూ అరుక్కుని బతుకు అయిపోయిందండి. ఏంటంటే బస్సు పెట్టారు కానీ జనం ఇంకా ఆటోలు ఎక్కడానికి మనసంత అవ్వట్లేదండి. మాకు అప్పుడు 10,000 ఇచ్చేవారు బస్సుకి. అప్పుడు 10,000 ఇచ్చారు పోనీ ప్రభుత్వంలోను. ఆ 10,000 ఎందుకు అని అనేవారు. ఇచ్చి ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ఇలా ఓ చేత్తో వచ్చి ఓ చేత్తో తీసుకుందని చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు మాకు వచ్చేది ఇటు ఆదాయం ఆదాయం వచ్చేది లేదు. అటు మాకు గవర్నమెంట్ మాకు ఆదుకునేది లేదు. ఎటు కాకుండా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. బండి ఇప్పుడు చేయించుకోవాలంటే మినిమం మాకు 20,000 ఎంత అవుతుంది మొత్తం ట్యాక్సీ ఇట్లు కానీ చేయించండి. అదండి. మరి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది మీకు? మాకు ఎటువంటి భరోసా లేదండి. ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇంకేమీ బీమా చెప్పలేదు మాకు. ప్రస్తుతానికి అలాగే అలా ఆడుతామండి. మరి మీ జీవనోపాధి ఎలా అవుతుందనుకుంటున్నారు? మా జీవనోపాధి ఎలా అవుతుందంటే మేము గవర్నమెంట్ ఆదుకుని తప్పాలి, మనం ఏం చేయలేమండి. మా మా ఇప్పుడు 5,00,000 పెట్టి బండి తెచ్చుకుంటున్నాం. వాయిదా వచ్చి 10,000 15,000 పడుతుంది. అలాగే 5 సంవత్సరాల్లో మేము కట్టాలి. మాకు ఈ గవర్నమెంట్ మరి ఇలా పెడితే మాకు నష్టం, చాలా నష్టం అండి. మరి ఇప్పుడు బస్సులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఆటోలో ఎక్కడం అన్నది జరిగిందా ప్రజలు? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. ఆటోలు అయితే ఎక్కుతలేదు. ఆధార్ కార్డు మాకు చూపిస్తున్నారు. మమ్మల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్తున్నారు. దానికి మరి గవర్నమెంట్ మరి ఎంతలాగా మేము స్పందించాలి మరి. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటో నడుపుకునే వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది అంటారా? మిమ్మల్ని నమ్ముకుని ఉన్న ఈ మెకానికల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటో ఆటో వాళ్ళే కాకుండా మెకానిక్లు ఉన్నారు, తర్వాత ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. మా తరపున ఆటో నమ్ముకున్న వాళ్ళు ఒక 5, 6 ఉన్నారని వ్యవస్థ ఉంది మొత్తం. మెకానిక్ అయితేనే, ఎలక్ట్రీషియన్ అయితేనో, పెయింటింగ్ అయితేనో, ఎల్లింగ్ షాపులు అయితేనో బోల్డ్ వ్యవస్థ ఉన్నారు మా ఆటో నమ్ముకున్న వాళ్ళు. మీ ఆటో తీసుకుంటేనే వాళ్ళకి వర్క్ ఉంటుంది, లేకపోతే వర్క్ ఉండదు. మొత్తం ఎప్పటి అంతా ఉందండి.